ఫార్మా క్లస్టర్ రద్దు. నిన్న ఇథనాల్ పరిశ్రమను రద్దు చేశారు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో. ఇవాళ కొడంగల్లో ఫార్మా క్లస్టర్ రద్దు, లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ, గిరిజనుల ఆందోళనతోటి ప్రభుత్వం వెనక్కి వచ్చింది. గిరిజనులు ఆందోళన చేస్తే ప్రభుత్వం వెనక్కి వచ్చింది. రాలేదు, నోటిఫికేషన్ రద్దు చేసిరు, అయిపోయింది, చేసిరు. గిరిజనుల ఆందోళనతో ప్రభుత్వం వెనక్కి, అక్కడే బహుళ ఉపయోగ పారిశ్రామిక పార్కు, వస్త్ర సంబంధ పరిశ్రమలకు ప్రాధాన్యము, స్థానికులకు భారీగా ఉపాధికి అవకాశము, ప్రతిపాదనలు సిద్ధం చేసిన టీజీఐఏసీ త్వరలోనే భూసేకరణ నోటిఫికేషను. తాండూరు సబ్ కలెక్టర్కు బాధ్యతలు, లగచర్ల ఫార్మా విలేజ్ పెట్టడం లేదని వారం క్రితమే వామపక్షాలకు చెప్పడం ఏంది? వామపక్షాలకు ఏం సంబంధం అక్కడ? లగచర్లలో ఎస్ అక్కడ ఉన్నటువంటి రైతులు, స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు మాత్రమే చేసినటువంటి పోరాటం. వామపక్షాలకేం సంబంధం? వాళ్ళకి ఏమున్నది అక్కడ? ఏమున్నదని వాళ్ళని పిలిచి చెప్పిరు ఇయాలా? వాళ్ళు ఏమైనా పోరాటం చేసిరా? వాళ్ళు ఉన్నారా? వాళ్ళ స్టేక్ ఎంత అసలు రాష్ట్రంలో? వామపక్షాలకు ఉన్నటువంటి స్టేక్ ఎంత? అవమానించినట్టు ఇవాళ లగచర్ల రైతులని, అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి ప్రజల్ని అవమానించారు మీరు. ఇవాళ వామపక్షాలను పిలిచి మాట్లాడడం అనేటువంటిది అవమానించినట్టు, ప్రజలను అవమానించినట్టు ఇవాళ సంబంధం లేనటువంటి వ్యవహారంలో అదొకటి. ఇవాళ రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే పరిపాలన ఇంతకుముందు మనం ఒకటి మాట్లాడుకున్నాం కదా విద్యాశాఖ విషయంలో. ఇవాళ లగచర్ల ఫార్మాకు సంబంధించినటువంటి విషయంలో కూడా సరే మీరు ఇథనాల్ పరిశ్రమ రద్దు చేశారంటే అది టీఆర్ఎస్ సంబంధించినటువంటి సర్కారు నిర్ణయం తీసుకున్నది. టీఆర్ఎస్ వాళ్ళ అప్పుడున్నటువంటి మంత్రిమండలి భేటీ తీసుకున్నారు, ఆ వివరాలన్నీ తీసుకున్నారు, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ వచ్చేసినాయి. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం పెట్టిండు. అది తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం కోసం అప్పటికప్పుడు నిర్ణయం తీసుకురని మీరు ఎక్స్పోజ్ చేయగలిగారు. కానీ మీ సర్కార్ వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో భూసేకరణ చేసేటువంటి అంశంలో మీ పరిపాలన ఏ విధంగా ఫెయిల్ అయిందనేటువంటి దానిపైన సమీక్ష చేసుకోండి. అయితే ఏదో ఇది ప్రజల పోరాటాలను, ప్రజల యొక్క మాటలను గౌరవించినట్టుగా ఒకసారి ఆలోచన చేయకండి. ప్రజలని ఒప్పించడంలో మీ యంత్రాంగము, మీ ప్రజా ప్రతినిధులు, మీ రాజకీయ నాయకులు, మీ పార్టీ ఏ విధంగా వైఫల్యం చెందిందో దానిపైన దృష్టి పెట్టి సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇచ్చేటువంటి సలహాదారులు నిజంగా ఉంటే, ఒక లగచర్ల ఘటన వల్ల కాంగ్రెస్ సర్కారు యొక్క విలువ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా పడిపోయిందో సమీక్ష చేసుకుని, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు ఏ విధంగా తిరగబడ్డారు, ఏ విధంగా వ్యతిరేకించారనేటువంటి అంశం పైన ఒక్కసారి తిరగదోడుకొని మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకొని సమీక్ష చేసుకొని మళ్ళా ఇప్పుడు అక్కడ వస్త్ర సంబంధ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తాము, ఫార్మా సంబంధానికి సంబంధం లేదు, మళ్ళీ భూసేకరణ చేస్తే ఏదైనా భూసేకరణ చేయాల్సిందే కదా. ఫార్మా కంపెనీ కాబట్టి వాళ్ళు భూములు ఇవ్వట్లేదా? లేదా మా భూములు మేము ఇవ్వం ఏ కంపెనీకి కూడా, మేము ఇక్కడనే వస్తాం ఇన్నే బతుకుతామని చెప్పిరా? మళ్ళా మీరు భూసేకరణ చేస్తే తాండూరు సబ్ కలెక్టర్ పోతే మాత్రం అక్కడ భూములు ఇస్తారా? ఫార్మా కంపెనీ కాకపోతే వాళ్ళు భూములు ఇస్తారా? ఇంత చేసి అక్కడ ఫార్మా కంపెనీలను మాత్రమే మీరు రద్దు చేస్తామని చెప్తున్నారు తప్పితే భూసేకరణ రద్దు చేస్తున్నట్ట? లేదా భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరించుకున్నది. మళ్ళీ ఇది జిల్లా కలెక్టర్ పేరుతో పత్రికా ప్రకటన జారీ చేసింది. జిల్లా కలెక్టర్పై గ్రామస్తులు దాడి చేయడం, మాజీ ఎమ్మెల్యే, ఇదంతా జరిగిపోయిన తర్వాత అదే చోట బహుళ ఉపయోగ పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఇందుకోసం టీజీఐఏసీని రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. అందులో ఎక్కువగా వస్త్ర పరిశ్రమ ప్రాజెక్టులకు అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో పెద్ద ఎత్తున స్థానికులకు ఉద్యోగాలు లభించేటువంటి అవకాశం ఉన్నది. మాకు ఏ ఉద్యోగం వద్దురో నాయన, మా భూములు మాకుంటే సరిపోతాయి, సర్కారు భూమి ఎంత ఉంటే గంత అందులో ఒకటో రెండో చిన్నవి తీసుకోండి. సర్కారు భూమి ఉంది కదా, ఆ సర్కారు భూములు ఎన్ని పరిశ్రమలు వస్తే గన్ని పరిశ్రమలే పెట్టండి. వ్యవసాయ సంబంధమైనటువంటి భూములను తీసుకోకండి. తర్వాత ఆడ పరిశ్రమలు కట్టిన తర్వాత పక్కన ఉన్నటువంటి వాళ్ళే వదిలేసుకుంటారు, తర్వాత మళ్ళీ పరిశ్రమలు తీసుకోవచ్చు. మీరు భూసేకరణ చేసి వాళ్ళకి చేసుడు ఎందుకు? పరిశ్రమలు పెట్టాలనుకునేటువంటి వాళ్ళే భూసేకరణ చేసుకుంటారు, వాళ్ళే చేస్తారు. వస్త్రానికి సంబంధించి వరంగల్లో మీరు ఒక టెక్స్టైల్ పార్క్ పెట్టారు కదా, మళ్ళీ ఇక్కడ కొత్తగా పెట్టడం ఎందుకు? వస్త్రాలకు సంబంధించి
ఆ టెక్స్టైల్ పార్క్లో ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎంత పెట్టుబడి పెట్టిరు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత పెట్టుబడి పెట్టిరు, ప్రభుత్వానికి ఎన్ని కంపెనీలు వచ్చి నివేదిక ఇచ్చినాయి, కేంద్ర ప్రభుత్వం ఎంత సాయం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత సాయం చేసింది, ఆ క్లస్టరు అక్కడ ఉన్నటువంటి ఆ టెక్స్టైల్ కంపెనీలు ఎన్ని వచ్చినాయి ఆ టెక్స్టైల్ పార్క్లో ఫస్ట్ అది చూడండి. అక్కడ టెక్స్టైల్ పార్క్లో కంపెనీలే రాకపోతే, అక్కడనే పెట్టుబడులు పెట్టకపోతే, అక్కడనే పడవ పడితే భూములన్నీ, ఆన్నే ఒక కంపెనీ కూడా మొదలు కాకపోతే వరంగల్ టెక్స్టైల్ పార్క్లో ఏ విధంగా ఉన్నాయి? ఇవాళ లగచర్లో పెట్టాల్సినటువంటి అవసరమే ఉన్నది. నారాయణపేటనో గద్వాల్లో చేనేత కార్మికులు ఎక్కువ ఉన్న చోట మీరు వస్త్ర పరిశ్రమలు పెట్టేసి వాళ్ళే కొనండి, సిరిసిల్లలో కొనండి, దుబ్బాకలో కొనండి, చేనేత పరిశ్రమలను ప్రోత్సహించండి. ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే ఇవాళ దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వం చేతిలో ఉన్నాయి కదా. వస్త్ర పరిశ్రమల మీద మీకు అంత ప్రేమ ఉంటే దేవాలయాల్లో ఖచ్చితంగా చేనేతకు సంబంధించినటువంటి కొనండి, పోచంపల్లిలో పెట్టండి. ఎక్కడెక్కడ ఆ జిల్లాలో దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాల్లో వస్త్రాలు వాడతారో దేవుళ్ళకి లేకపోతే అక్కడ ఉండేటువంటి వాటికి, అక్కడ అమ్మేటువంటి వాటికి దేవాలయాల ముంగట ప్రత్యేకంగా చేనేతకు సంబంధించినటువంటి దుకాణాలు తెచ్చుకోవడానికి అవకాశం ఇవ్వండి. చేనేతకు సంబంధించినటువంటి దుకాణాలు తెరవండి మీరే. మీ తెలంగాణకు సంబంధించినటువంటి ఆప్కోనో అట్లాంటివి ఉన్నాయి కదా, అవన్నీ కూడా ప్రతి దేవాలయం దగ్గర పెట్టండి. ప్రతి దేవాలయం దగ్గర పెట్టండి, ప్రత్యేకంగా షోరూమ్లు ఏర్పాటు చేసి పెట్టండి. అనేకమైనటువంటి వస్త్ర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం అక్కడ దొరుకుతుంది కదా. మళ్ళీ మీరు ఇక్కడ లగచర్లలో వస్తే లగచర్ల దగ్గర మళ్ళీ అదే పని చేస్తాం, మళ్ళీ భూసేకరణ చేస్తాం. మీకు ఫార్మా కంపెనీ అయినా ఏ కంపెనీ అయినా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మేము భూములు ఇయ్యం ముర్రు అని బతుకుంటున్నారు. మళ్ళా వెంటనే రావడం అనేటువంటిది మొండికి పోయినట్టు కాదా ఇది? మళ్ళా ఏమనుకుంటారు, మేము భూసేకరణ వాపస్ తీసేసుకున్నామంటే ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఒక క్షణానికి మళ్ళీ వెంటనే ఆ భూములు సేకరణ చేస్తా అంటున్నారు. ఇవాళ ఏం చేస్తారు ప్రజల్ని అంటే మేము వెనక్కి తగ్గిపోయినాం, మా ప్రభుత్వం వెనక్కి తగ్గిపోయింది అనేటువంటి ఒక బాధ వస్తుంది అనేటువంటిది ఉందా మీకు? ఆ బాధ ఉంటుందేమో, మమ్మల్ని ప్రజలు మేము వెనక్కి పడిపోయినాం, మా ఈగో సాటిస్ఫై కాలేదనేటువంటిది ఇదంతా. ఎందుకంతా? అది కాకపోతే ఇంకో చోట ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్న చోట మళ్ళీ ఇది పోను, మళ్ళీ మీరు కొత్తగా ఫ్యూచర్ సిటీ అని కొత్త సిటీ అని చెప్పేసి న్యూ సిటీ అని చెప్పేసి అక్కడో 30,000 ఎకరాల భూములు, ముచ్చర్ల దగ్గర 20,000 ఎకరాల భూములు, 1,000 ఎకరాల భూములు సేకరించి కంపెనీలకు ఇవ్వడం వల్ల కంపెనీల వల్ల వచ్చిన లాభం ఎంత, పెరిగినటువంటి జీడిపి ఏంటి, మనకు వ్యవసాయాలు వద్దా, వ్యవసాయ ఆధారిత భూములన్నీ కూడా వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నీ కూడా ఇవాళ మీరు పరిశ్రమలకు ఇచ్చేస్తే వ్యవసాయాలు ఎవరు చేస్తారు? అక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి రెండో తరం వ్యవసాయం చేయదిగా. రియల్ ఎస్టేట్లు పరిశ్రమలే పెట్టేస్తే మనకి ఇంకా వ్యవసాయమే అక్కర్లేదా? ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానిపైన ఒక నిర్ణయం కూడా, విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజలకు ఉంది. లేకపోతే కష్టం.